ఇరువురు కూడా వివాహం కొరకు ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. వివాహము అనంటే విడివిడిగా ఉన్నవారు వాక్యము చేత ముడిపడుట. ఇప్పటి వరకు బైబిల్లో రాయబడినట్లుగా దేవుడు మానవులను సృజించాడు. ఎలా సృజించాడు అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనములో స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. మన మధ్యలో నందిని, అదేవిధంగా సహోదరుడు చంటిబాబు క్రాంతి కుమార్ ఇరువురు కూడా స్త్రీ పురుషులుగా సృజించబడి ఈ స్థలములో దేవుని చేత జతపరచబడుటకు ఈ స్థలానికి వచ్చారు. ఈ దినం వారిరువురు కూడా పరిశుద్ధ వివాహ క్రమములో భార్యాభర్తలుగా చేయబడుతూ ఉన్నారు. భార్యాభర్తలుగా చేయబడినప్పుడే దైవిక క్రమములో కుటుంబం ఏర్పడుతుంది. కుటుంబం ఇప్పటి వరకు క్రాంతి కుమార్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నాడు. నందిని కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంది. ఈ సమయం నుండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, కుటుంబం. ఈ కుటుంబం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒక 4 సూత్రాలు నేను తెలియపరిచి వివాహం చేస్తాను. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారు దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం నుండి 24వ వచనం వరకు కొన్ని రిపీటెడ్ మాటలు అక్కడ ఉన్నాయి. రిపీటెడ్గా రాయబడిన మాటలు. మొదటి మాట ఏమిటి అని అంటే మేఘము. మీ కుటుంబం దేవుని చేత నడిపించబడాలి అని అంటే మేఘమునకు సాదృశ్యమైన దేవుని ఆత్మ చేత మీ కుటుంబం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ మీ హృదయములలో ఆయన ప్రేమతో కూడినటువంటి విధముగా మీ హృదయములలో కృమ్మరించబడినప్పుడు, దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. మొదటిది దేవుని ఆత్మతో నడిపించబడాలి. ఎందుకనంటే దేవుడు మనలో ఆత్మను పెట్టాడు. శరీర సంబంధమైన మనసుతో ఒకరినొకరు అంతగా ప్రేమించుకోలేం. దేవుని ఆత్మతో గనక నింపబడి ఉంటే ఆ ప్రేమ స్థిరపరచబడుతుంది. మొదటిది మీ కుటుంబం శ్రేష్టమైనదిగా ఉండాలంటే దేవుని ఆత్మతో నడిపించబడాలి. రెండవది అక్కడే రాయబడింది, యెహోవా మాటను బట్టి నడిపించబడాలి. యెహోవా మాట అనగానే దేవుని వాక్యము చేత నడిపించబడాలి. ఇరువురు కూడా ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలి. ఈ మాటలు ఇక్కడే మర్చిపోతారా? మర్చిపోవద్దు. మీ చేతిలో అసలు బైబిల్ కూడా లేదు. క్రిస్టియన్ మ్యారేజ్లో తప్పకుండా బైబిల్ చేతిలో ఉండి ఈ యొక్క వివాహ కార్యక్రమంలోనికి రావాలి. అది దైవ క్రమం. మొదటిది దేవుని ఆత్మతో నడిపించబడాలి. రెండవది దేవుని వాక్యము చేత నడిపించబడాలి. మూడవది మందిరము అనే మాట రాయబడి ఉంది అక్కడ. మందిరముతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మీరు ఏ స్థలములో నివాసం ఏర్పరచుకుంటారో ఆ స్థలములో దైవ క్రమంలో ఎదుగుతున్నటువంటి ఒక మందిరముతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. సంఘము వెలుపల భక్తిహీనత ఉంది, సంఘము లోపల భక్తి ఉంది. మనం ఎప్పుడైతే దేవుని మందిరముతో, వాక్యానుసారమైన సంఘముతో మనం సత్సంబంధాలు కలిగి ఉంటామో కుటుంబం క్షేమకరంగా ఉంటుంది. మొదటిది దేవుని ఆత్మతో, రెండవది దేవుని వాక్యముతో, మూడవది దేవుని మందిరముతో, నాలుగవది అక్కడే సంఖ్యాకాండములో మోషేను బట్టి వారు నడిపించబడ్డారట. అంటే దేవుని సేవకులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరితో కలిగి ఉండాలి? దేవుని సేవకులతో. నమ్మకమైన, సాక్ష్యం కలిగిన, వాక్యానుసారమైన, తగ్గింపు కలిగిన, వినయము కలిగిన మంచి సేవకులతో సత్సంబంధాలు కలిగి ఉంటే కుటుంబం సంతోషంగా కట్టబడుతుంది. ఆ రీతిగా ముందుకు సాగినప్పుడు మీరిరువురు కూడా భావితరాలకు ఒక మంచి భార్యాభర్తలే కాకుండా దేవుని వాక్యంలో రాయబడింది, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తదుపరి దేవుడు వివాహ క్రమములో బిడ్డలను ఇచ్చినప్పుడు ఫలింపు ఉంటుంది. మీరు చదువుకున్న దానిని బట్టి ఉద్యోగంలో ఫలింపు ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఫలింపు ఉంటుంది. 4 సూత్రాలు
ఒకటి దేవుని ఆత్మ, రెండవది దేవుని వాక్యం, మూడవది దేవుని మందిరముతో సత్సంబంధాలు, నాలుగవది దేవుని సేవకులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటే మన కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉంటాయని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? సార్ చప్పలు కొడతారా? మగవాళ్ళు ఎవరు కొట్టట్లా, మగవారు ఎవరు కొట్టట్లా. చప్పలు కొట్టండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహం ముందు జతపరుపు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానా ఊరిలోని వివాహమునకు హాజరుగుటచే
క్రీస్తు ప్రభు దానిని అలంకరించి దాని అందలి కొరతను తీర్చెను. అపోస్తులైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకు సంఘమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపెను. కావున ఎవరును ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరుచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా దీనిని చేయవలను. అందులకై దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెళ్లి అందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకొనుచున్న ఈ వధువరులిద్దరిని దీవించుము. వారి ప్రేమలు ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటై ఉండినట్లు మిళితపరుచుము. వారెట్లేకమై భావి కాలముందు రానయ్యున్న శోధన బాధలకు వారింత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తునులై నీ అందరి విశ్వాసముచే వాటిని జయించుటకు తోడ్పడుము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో నుండి ఈ కార్యముని మహిమ నిమిత్తం జరిపించుమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వివాహ ప్రకటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్లయ్య నగర్ బుడవాడ కాపురస్తులు పూనూరి విజయసాగర్ గారి కుమారుడు క్రాంతి కుమార్ బ్రహ్మచారి 25 సంవత్సరములకును, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం వడ్డేశ్వరం గ్రామ కాపురస్తులు జొండ్రాజుపల్లి నగేష్ గారి కుమార్తె నందిని కన్యక 19 సంవత్సరములకును, 2020 సంవత్సరం డిసెంబరు నెల 10వ తారీఖు గురువారం ఉదయకాల సమయం బ్యాప్టిస్ట్ చర్చ్ ఆత్మకూరు నందు రెవరెండ్ పి అరుణ్ కుమార్ గారిచే వివాహ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యం జరగకూడదని మీలో ఎవరికైనా ఆటంకం ఉంటే దానిని తెలియపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మాకు ఎటువంటి ఆటంకం లేదు అని అంటే యథావిధిగా మీరు చేతులనే ఎత్తవచ్చు, చప్పట్లనే కొట్టవచ్చు, ఎలా అయినా చెప్పచ్చు. చేతులు ఎత్తుతారా? థ్యాంక్ యూ, చప్పట్లు కొట్టండి. ఫోటోగ్రాఫర్ గారు చేతులు ఎత్తాలి కాబట్టి చేతులు ఎత్తిద్దాం. చేతులు ఎత్తండి, ఒకసారి చేతులు ఎత్తి చూపించు. ఈ సమయంలో క్రాంతి కుమార్ చేతులు ఎత్తారు. మీరు చేతులు ఇప్పుడు ఎత్తమన్నారు, ఎత్తుతున్నామంట. సరే ఎత్తండి, మరి ఫోటో తీస్తారట, మంచిది. క్రాంతి కుమార్ నందిని దేవుని మాట ప్రకారము గాక మరి ఒక విధంగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరుచుకునవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ హృదయంలోని ఉత్తరం ఇవ్వవలెను గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకమున ఎడల దానిని ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. క్రాంతి కుమార్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవయ్యుందువా? ఉంటాను. భర్తగా ఉంటారండి. చప్పలు కొట్టండి, మంచిది. చిరంజీవి సౌభాగ్యవతి నందిని దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్య అయిందువా? ఉంటాను, భార్యనై ఉంటాను. గట్టిగా చెప్పింది, భార్యనై ఉంటుంది. ఈ సమయంలో క్రాంతి కుమార్ తరపున తల్లిదండ్రులు కానీ
మేనమామలు కానీ నందిని తరపున తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ చేతులు పట్టించుటకు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అయ్యా మీ పేరు చెప్తారా? విజయసాగర్. అబ్బాయి మ్యారేజ్. అయ్యా మీరు మ్యారేజ్ చేస్తానన్నారు, మరి మీరు మ్యారేజ్ చేస్తే మేమేం చేయమంటారు? చేసేది మేమే, మరి మీరేం చేయడానికి వచ్చారు? ఇద్దరికి చేయడానికి వచ్చారు. అదే మరి నేను అనేది, మీరిద్దరికి చేస్తే నన్నేం చేయమంటారు? ఇద్దరిని కలపడానికి వచ్చారు, చేతులు పట్టించడానికి వచ్చారు కదా. నందిని మీ కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? ఎంత ఇష్టం అండి? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చాలా ఇష్టం అంట విజయసాగర్ గారికి. చప్పట్లు కొట్టండి అందరూ. వీళ్ళ మదర్ ఎవరండి? ఓకే అమ్మా ఇటు రండి, మీరు ఇవ్వండి మైక్ ఇవ్వండి. అమ్మా మీ పేరు చెప్తారా? మీ పేరు? కరుణమ్మ గారు. అమ్మ మీకు నందిని కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం అంట. ఒకసారి మళ్ళీ ఆమె కూడా చప్పలు కొట్టిన కరుణమ్మ గారికి. థ్యాంక్ యూ. వాళ్ళకి మైక్ ఇవ్వండి. అయ్యా మీ పేరు చెప్తారా? జనరాజుపల్లి నగేష్ గారు. అంటే మీరేనా? అయ్యా ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? అమ్మాయిని అబ్బాయిని జత చేయడానికి వచ్చారు. వెరీ గుడ్. మరి మీకు క్రాంతి కుమార్ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టం అంట. చాలా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ. అందరు చప్పలు కొట్టండి. అమ్మ మీరు కూడా తీసుకోండి. ఏసమ్మ గారు మీ పేరు అంతేనా? అమ్మ మీకు క్రాంతి కుమార్ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా? థ్యాంక్ యూ. కుడి చేయబట్టుకోండి మీరు. పాప కుడి చేయబట్టుకోండి. అయ్యా మీరు పాప కుడి చేయి. అమ్మ రండి, మీరు కూడా రండి, ఇద్దరు ఇటు రండి. మంగళమే యేసునకు మను జావా తారునకు చేయబట్టుకోండి. మను జావా తారునకు విజయసాగర్ గారికి నగేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. కూర్చోవచ్చు. ఈ సమయంలో క్రాంతి కుమార్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఉన్నావా? ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాడట. మరి క్రాంతి కుమార్కు వాళ్ళ నాన్నగారు ఒక అమ్మాయి చేయి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఏ అమ్మాయి చేయి పట్టుకున్నాడో తెలియదుగా? తెలుసు. నందిని గారు మ్యారేజ్ చేసుకున్నాడు. నందిని అని తెలుసట. కానీ అమ్మాయి ముఖమున ముసుకుంది. ఆ ముసుగు తీయకుండానే నందిని అని గుర్తుపట్టేశాడు. అంటే చాలా అనుభవం కలిగిన వాళ్ళగా ఉన్నాడు. మంచిది. ఈ సమయంలో నందిని ముఖమునున్న ముసుగును తొలగిస్తూ ఉండగా మనం అందరూ చప్పలు కొట్టి సంతోషిద్దాం.
ప్రియమగు సన్నిధి, క్రీస్తుకు ప్రియమగు సన్నిధి, లాంటి అందము గలది సూర్యుడు అంతకు స్వచ్ఛమైనది. థ్యాంక్ యూ. ఈ సమయంలో వివాహ ప్రమాణాలు చేస్తున్నారు. మీరువురు ఈ దినము నుండి భార్యాభర్తలుగా అలంకరించబోతున్నారు. ఈ ప్రమాణాలు చులకనగా చేయక జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుని వీటి ప్రకారం కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు సిద్ధపడాలి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను చెప్పే ప్రమాణాలు నందిని వైపు చూస్తూ జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా ప్రమాణం చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. క్రాంతి కుమార్ అను నేను క్రాంతి కుమార్ అను నేను నందిని అను నిన్ను క్రాంతి కుమార్ అను నేను నందిని అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం అందిని భార్యనుగా చేసుకో జీవితాంతం. చప్పట్లు కొడదాం. మంచిది. ఈ సమయంలో నందిని కూడా ప్రమాణం చేయబోతుంది. నందిని అను నేను క్రాంతి కుమార్ అని మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేర్చుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ గారితో జీవితకాలము. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో క్రాంతి కుమార్ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నందినికి ఏమైనా బహుమానం తెచ్చావా? మంగళసూత్రం తెచ్చాడంటే ఎవరు ఎవరైనా ఎవరు చెప్పారు నీకు? పేరెంట్స్ చెప్పారంట. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఏది మరి ఇస్తావు నాకు? ఈ సమయంలో మంగళసూత్ర ధారణ చేద్దాం. మన మధ్యలో సేవకులు వాళ్ళ డేనియల్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. సేవకురాలు కుమారి గారు ముందుకు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రాంతి కుమార్ నందినులను ఏకపరచి ఐక్యమత్యం కలిగి కుటుంబముగా కట్టబడి తండ్రి
ముందుకు సాగులాగున మీరు ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇరువైపులా కుటుంబ సభ్యులను, బంధువులను, సంబంధికులను, తల్లిదండ్రులను దీవించండి. ప్రత్యేకంగా వివాహము చేసుకొంచున్న ఈ మంగళ సూత్రముతో మా ప్రభా తండ్రి, ఒప్పందము అంగీకారముతో నాయన మా ప్రభా తండ్రి, వారిరువురును దాంపత్య జీవితంలోనికి అడుగెడుతుండగా కృపదాయిచ్చేయండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వివాహానికి గుర్తుగా మా ప్రభా తండ్రి మంగళ సూత్ర ధారణ చేయుచుండగా నీ పరలోకపు వాక్యం ఇప్పండి. ఇరువురిపై నీ పరలోకపు దీవులు మెండుగా కుమ్మరించండి. సంఘమును, సంఘ పెద్దలను తండ్రి చేరువచ్చిన తండ్రి ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనురాలు కుమారి గారు కూడా ప్రార్థన చేస్తారు. కృపా కనికరమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవాని పాదములకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు చేసిన మా ఎడల గొప్ప కార్యములను బట్టి, మీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు, మీ దాసులను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతిభటను బట్టి నీకు స్తోత్రములు అయ్యా. ముఖ్యంగా యేసుమను బట్టి, నాగేశ్వరరావు గారిని బట్టి నా తండ్రి, వారికి ఇచ్చిన 2 కుమారులు కుమార్తె నందిని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. మీకు వందనములు చెల్లిస్తున్నావు నాయన. ఏ పురుషుని వెరగన కన్నికను తీసుకొని వచ్చి ప్రభువా కాంతి కుమారి గారికి ఇచ్చుచుండగా నీ కాపుదలు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు. కాంతి కుమారుని బట్టి, వారి తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రాలు నాయన. కాంతి కుమారుని ప్రభువా, నందిని తండ్రి నాయన, పెళ్లి కుమార్తెగా చేసి ప్రభువా, ఒకరి ఎడల ఒకరు లోబడి ప్రభువా, సత్తానికి, తల్లిదండ్రులకును, దేవునికి, సంఘానికి ప్రభు లోబడి కృప బిడ్డలకు అనుగ్రహించము దేవా. నీ కృప చేత నింపు, నీ రెక్కల కింద ఆశ్రయం కలిగించండి ప్రభువా. అయ్యా, కాంతి కుమారుని జీవితాంతం ప్రభు నా భార్యగా ఉంటానని చెప్పి మనం ప్రమాణం చేసాడు నాయన. నందిని అయితే జీవితాంతం కాంతి కుమారుడికి నా తండ్రి నేను భార్యగా ఉంటానని ప్రమాణం చేసింది ప్రభువా. వారు చేసిన ప్రమాణాలు అంతవరకు మీరు కాసి కాపాడి రక్షించి బలపరచమని, ఒకరు ప్రేమ చూపించి జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని నాయన. అయ్యా, బిడ్డల చుట్టూ వచ్చిన బిడ్డల చుట్టూ కూడా మీరు కాపుదలు ఉంచండి. కూడిన బిడ్డలు మీరు దర్శించండి ఆయన. మీ కాపుదల నుంచి నడిపించమని, అంతవరకు మీ చేతులతో ఎత్తి పట్టుకోమని, మా పట్ల చేసినంత గొప్ప కార్యములను బట్టి నాయన, మీరు చేసిన ఉపకారములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాదములు పట్టుకుంటూ సమస్తములో సర్వములో మీరుండి కృప చేత నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో మంగళసూత్ర ధారణ జరుగుతుంది. అమ్మ ముందుకు రా, దగ్గర రా. అమ్మ ఎవరైనా ఆడవాళ్ళు ఒకళ్ళు వస్తారా? అమ్మ ఆడవాళ్ళు సియోన్ కుమార్ గారు, అమ్మ రండి. పెట్టు మాట చెప్పు. నిబంధనకును, ప్రేమకును, వివాహమునకు గుర్తుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట ఈ మంగళసూత్రమును నీకు బహుకరిస్తున్నాను. ప్రేమతో అంగీకరించు. దేవరలి కాశీలో
సమయంలో క్రాంతి కుమార్ పూలదండ పట్టుకుని ఉన్నాడు. నందిని కూడా పూలదండ తీసుకుని ఉంది. మా ఇటువైపు వీళ్ళిరువురు కూడా వివాహం అయిపోయింది. చిన్న ఆట ఒకటి పెడదాం వీళ్ళిద్దరికి, చిన్న ఆట అడుగుదామా? ఓకే. ఈ సమయంలో ఇద్దరు పూల బండలు వేసుకోబోతూ ఉన్నారు. సౌండ్ అని తగ్గి, కొంచెం సౌండ్ తగ్గి. అలా సౌండ్ తగ్గి నన్న. సమయంలో ఎవరు ముందు దండ వేస్తారో చూద్దాం. ఎవరు ముందు దండ వేస్తారో చూద్దాం. దండ నలగకూడదు, దండ నలగకూడదు. కరెక్ట్గా వేయాలి. దండ నలగకూడదు. దండ నలగకూడదు. కరెక్ట్గా వేయాలి. అందరు చప్పలు కొడదాం. అందరు చప్పలు కొడదాం. చప్పలు కొడదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావంబు చెల్లుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావంబు చెల్లుగాక. భూమి ఆకాశములు సృజించినప్పుడు, సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు, భూమి ఆకాశములు సృజించినప్పుడు, సూర్య చంద్ర తారలను నిలిపినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, శ్రేష్టమైన మానవుని చేసినప్పుడు, సృష్టికర్త నీవే అని సర్వశక్తి నీవే నన్ను, సృష్టికర్త నీవే అని సర్వశక్తి నీవే నన్ను, సృజగములో నిన్ను చేరి ప్రస్తుతించగా, సృజగములో నిన్ను చేరి ప్రస్తుతించగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావంబు చెల్లుగాక. బండ నుండి జీవజలం పారినప్పుడు, మిన్న నుండి పరమమన కురిసినప్పుడు, బండ నుండి జీవజలం పారినప్పుడు, మిన్న నుండి పరమమన కురిసినప్పుడు, సముద్రమే పాయలుగా చీలినప్పుడు, సముద్రమే పాయలుగా చీలినప్పుడు, తెలపబడను నీ మహిమ, తెలియగనను నీ ఘనత, తెలపబడను నీ మహిమ, తెలియగనను నీ ఘనత. ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా, ఎల్లరకు దేవుడవని ఎరుగునట్లుగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావంబు చెల్లుగాక. కరమ చాచి నీ సన్నిధి వేడినప్పుడు, కఠిన హృదయుడైన నన్ను మార్చినప్పుడు, కరము చాచి నీ సన్నిధి వేడినప్పుడు, కఠిన హృదయుడైన నన్ను మార్చినప్పుడు, నా జీవిత సంకటములు బాపినప్పుడు, నా జీవిత సంకటములు బాపినప్పుడు, తెలుసుకుంటే నీ మార్గం, నేర్చుకుంటే నీ వాక్యం, తెలుసుకుంటే నీ మార్గం, నేర్చుకుంటే నీ వాక్యం. జీవము గల దేవుడవని ప్రకటించగా, జీవము గల దేవుడవని ప్రకటించగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావంబు చెల్లుగాక. హల్లెలూయా. వధువరు తరపున సాక్షి సంతకాలు పెట్టేవాళ్ళు ఇద్దరు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కూతురు తరపున ఒకళ్ళు, పెళ్లి కొడుకు తరపున ఒకళ్ళు సంతకాలు, సాక్షి సంతకాలు ఇక్కడ పెట్టాలి.
దయచేసి సాక్షి సంతకాలు పెడతానికి రావాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తా ఉన్నా. ఈ సమయంలో కట్టిపోగు విల్సన్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. హలో పాపకి పెళ్లి కూతురికి మెట్లు పెట్టడానికి మేనమామ సంబంధించిన బంధువులు రావాలి. ప్రజలో ఈ సమయంలో వివాహం అన్నది పవిత్రమైనది, ఘనమైన దేవుడు ఏర్పరిచినదని పాడుకున్నాం. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునిలో సగభాగముగా మనుగడలో సహచారిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిగా, నారిగా సహచారిగా, నారిగా నిలిచినాడు దేవుడు, నారిగా సహచారిగా నిలిచినాడు దేవుడు. ఉంటదిగా ఉండరాగని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాగని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. Christian marriage certificate. This is certified that Mr. Kranti Kumar Punuri, aged 25 years, son of Mr. Vijay Sagar Karunamma, resident of L.I. Nagar, Budavada, Chemakurti Mandal, Prakasan district, Andhra Pradesh, and Miss Nandini Chandrajupalli, aged 19 years, daughter of Mr. Nagesh Esamma, resident of L.I. Nagar, Budavada, Chemakurti Mandal, Prakasan district, Andhra Pradesh, have agreed to enter into the holy matrimony and openly declared the same in the presence of God and the church. Hence, in the name of the Father and of the Son and of the Holy Ghost, and by the authority vested to me by the Government of India, of Indian Christian Marriage Act, I pronounce these two as husband and wife. వీరిరువురిని
భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, సర్కారు వారు ఇచ్చిన అధికారమును బట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. అమ్మ ఇటు తిరుగు. కడకు మీరిరువురు కూడా వేరు కాకూడదు. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సేవకులు అమ్మా రండి, రండమ్మా. ఇస్మాయిల్ గారు. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పట్టుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. యవన బిడ్డ క్రాంతి కుమార్, యవన బిడ్డ నందిని మీ సన్నిధానములో అనాది కాలంలో వారిరువురిని మీరు జతపరచుటకు స్థానిక మందిరమును ఏర్పరచుకున్నారు, సేవకులను ఏర్పరిచారు. సేవక సమూహం అంతా నిలిచి మా చేతులు చాపి మీరు ఇచ్చిన అధికారమును బట్టి బిడ్డలను నిండు మనస్సుతో దీవించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరి దాంపత్య జీవితం అంతటిలో కూడా ఫలింపు కలిగి ఉండినట్లు సహాయం చేయండి. 30, 60, 100 బిడ్డలను ఫలింపు చేయండి. నీ కృపలో దేవుని ఆత్మతో వారి కుటుంబాన్ని కట్టుకున్నట్లు సహాయం చేయండి. దేవుని వాక్యముతో వారి కుటుంబాన్ని కట్టుకున్నట్లు సహాయం చేయండి. దేవుని మందిరముతో సత్సంబంధములు కలిగి ఉండినట్లు సహాయం చేయండి. దేవుని సేవకులతో సత్సంబంధములు కలిగి ఉండినట్లు సహాయం చేయండి. వారి దాంపత్య జీవితంలో నుండి మీ వాక్య వాగ్దానము వారి జీవితములో సంపూర్ణముగా నెరవేర్చండి. అయినా మీ చిత్తములో ప్రభువా గర్భఫలములతో ఆశీర్వదించండి. ఆర్థికంగా బిడ్డలను దీవించండి. సమాజంలో మంచి పేరును దయచేయండి. కృపలో వీరిరువురు మాదిరికరమైన భార్యాభర్తలుగా ఆయన సమాజంలో నీ దృష్టికి ఆయన ముందుకు సాగగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభిస్తున్న సేవకులందరినీ కూడా వారి పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన నీ చిత్తములో బిడ్డలను దీవించండి. ఆయన క్రాంతి కుమార్ను ప్రేమించిన తల్లిదండ్రులు, నందిని ప్రేమించిన తల్లిదండ్రులు, వారి బంధువులందరూ కూడా సహనముతో ఓపికతో ఈ కార్యములో పాల్గొని ఉంటూ ఉండగా నీ కృపలో ఆయన ప్రతి వారిని కూడా దీవించమని మేమందరం కూడా గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొనే వరకు కూడా ఆయన మీరిచ్చిన రక్షణ వస్త్రం ఆయన కాపాడుకుంటూ నీకు ఇష్టలుగా ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఏదైనా జతపరచబడిన నూతన వధూవరులు క్రాంతి కుమార్ నందినికిని, వారి తల్లిదండ్రులకును, వారి రక్త సంబంధికులకు, చేరిన సేవకులకు, వారి పరిచర్యకు మీరు వచ్చే వరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి సంరక్షించి నడిపించుదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. అమ్మాయిని పట్టుకుని లేపు పైకి, నువ్వు లేవాలి ముందు. వెరీ గుడ్, ఓకే. రండి సార్, పట్టుకోండి, పట్టుకోండి, రండి. అమ్మా కుమారి గారు సర్టిఫికేట్ పట్టుకోండి. అమ్మా రండి, రండి ముందుకు రండి. సమయంలో వందన సమర్పణ కరుణాకర్ గారు ఉంటే ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నా. వచ్చారా కరుణాకర్ గారు? అమ్మా కరుణాకర్ గారు రండి. ఈ కార్యం ఎంత ఘనంగా జరిగింది అని అంటే కరుణాకర్ గారు దీని వెనుకుండి చాలా ఆధ్యాత్మికంగా పనిచేశారు కనుక వారిని అభినందిస్తున్నాను. సేవకునిగా వారి పరిచయం దేవుడు దీవించుగాక. వందన సమర్పణ.
ఓకే రైట్. టచ్లో లేదు, అయినా సరే చాలా గ్రాండ్గా చేశారు మీరు సమయంలో. దేవనామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా దేవుడి గొప్ప వివాహం జరిగించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మీ మధ్యకు వధువరులు వస్తారు. మెట్లు మేనమామ గారు ఉన్నారు. అయ్యా మీ పేరు రండి, ఇటు రండి.